రెండు జిల్లాల్లో రెండు ఎన్కౌంటర్లు గురువారం జరిగాయి. ఈ ఎన్కౌంటర్లతో తెలుగు రాష్ట్రాల్లో కలవరం పుట్టించింది. ఛత్తీస్గఢ్ కాస్త చల్లబడిందని అందరూ అనుకుంటున్న సమయంలోనే అదను చూసి పోలీసు బలగాలు మావోయిస్టులపై తూటాల వర్షం కురిపించి 30 మందిని కాల్చి చంపారు. ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో నెల రోజుల విరామంతో మళ్లీ భారీ ఎన్కౌంటర్ జరిగింది. ఈ ఎన్కౌంటర్లో పెద్ద ఎత్తున నక్సలైట్లు మృతి చెందారు. ఈ వార్త దేశవ్యాప్తంగా సంచలనం రేపుతుంది. మావోయిస్టుల ఏరివేత కార్యక్రమం పట్ల అమిత్ షా ఎంత సీరియస్ గా శ్రద్ధ చూపుతున్నారో అర్థం చేసుకోవచ్చు. ఎప్పటి మాదిరిగానే ఉదయం 18 స్టేట్మెంట్, రాత్రి వరకు మృతుల సంఖ్య 30కి కన్ఫర్మ్ చేశారు. 30 మంది మావోయిస్టులు మరణించడంతో తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర కలవరపాటు ఏర్పడింది. ప్రతిసారి ఛత్తీస్గఢ్లో ఎన్కౌంటర్ జరుగుతున్న సమయంలో తెలుగు రాష్ట్రాలకు చెందిన ఒకరిద్దరి నాయకులు, సభ్యులు మరణిస్తూనే ఉన్నారు. ఈ భారీ ఎన్కౌంటర్లో ఎంతమంది మరణించారని ఆందోళన చెందుతున్నారు. బీజాపూర్, దంతేవాడ జిల్లాల సరిహద్దుల్లోని ఆండ్రి అటవీ ప్రాంతంలో గురువారం రోజున తెల్లవారుజామున జరిగిన ఎన్కౌంటర్లో 18 మంది మరణించినట్లు ముందుగా ప్రకటించారు. అయితే మరి కాసేపు ఎన్కౌంటర్ కొనసాగుతుందని, ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని పోలీసు వర్గాలు తెలిపాయి. గతంలో జరిగిన ప్రతి ఎన్కౌంటర్ సమయంలోనూ ఇదే విధమైన కథనాలు ముందుగా 5-6 నుండి మొదలుపెట్టి ఆ తర్వాత 25 లేదా 35 మంది మరణించినట్లు చివరి వార్తల అధికారులు నిర్ధారించారు. సైనికులు మావోయిస్టుల మృతదేహాలను కర్రలకు కట్టి రహదారి మార్గానికి తెప్పించారు. ఇటు బీజాపూర్, అటు నారాయణపూర్, ఇలా 2 జిల్లాల్లోనూ ఎన్కౌంటర్ల పరంపర నడుస్తున్నట్లు మీడియాలో వార్తా కథనాలు రావడంతో ఈ ఎన్కౌంటర్ల మృతుల సంఖ్య ఏ స్థాయిలో ఉంటుందని ఊహించినట్టుగానే చివరికి 30 సంఖ్యగా తేల్చేశారు. ఆ 30 మంది మావోయిస్టుల్లో ఎంతమంది తెలుగువారు ఉన్నారనేది శుక్రవారం సాయంత్రం అయితే కానీ చెప్పడం కష్టమే అంటున్నారు. తూర్పు బస్తర్, పశ్చిమ బస్తర్ 2 ప్రాంతాలకు చెందిన పోలీస్ అధికారులు 2 ఆపరేషన్లో కనీసం 5,000 మంది పాల్గొని ఉండొచ్చని అంటున్నారు. 30 మంది మావోయిస్టులు ఇటు నేల కొరగగా అటు ఒక సైనికుడు మరణించాడు. ఛత్తీస్గఢ్ ప్రాంతంలో 200 నుండి 300 మంది తెలుగు ప్రాంతాలకు చెందిన మావోయిస్టు పార్టీ నాయకులు, కేంద్ర రాష్ట్ర కమిటీల ముఖ్య నాయకులు ఉన్నట్లు ఒక ప్రచారం. గత ఏడాది కాలంగా వేగం అందుకున్న ఆపరేషన్ ఖగార్లో ఇప్పటి వరకు 500 మంది మావోయిస్టులు మరణించారు. ఈ సంవత్సరమే ఈ సంఖ్య 100కి చేరుకుంది. అంటే దాదాపు రోజుకొకరు చొప్పున టార్గెట్ గా నక్సలైట్లను అంతం చేసే కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం వేగవంతం చేస్తుంది. ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో 3,000 మంది అజ్ఞాత నక్సలైట్లు ఉన్నట్లు ప్రభుత్వం వద్ద ఒక నివేదిక ఉంది. ప్రభుత్వం విధించుకున్న గడువు వచ్చే సంవత్సరం మార్చి 31. అంటే ఈ రోజు నుండి ఈ మార్చి మాసం నుండి లెక్కేస్తే మరో ఏడాది కాలంలో మావోయిస్టు పార్టీని సంపూర్ణంగా నిర్మూలిస్తామని కేంద్ర ప్రభుత్వం తరచూ ఇదే మాటలు చెబుతూ వస్తుంది. పోలీస్ అధికారులైతే మాత్రం ఈ డిసెంబర్లో గానీ నక్సలైట్లను పూర్తి స్థాయిలో కాల్చివేస్తామని, తుడిచిపెడతామని చెబుతున్నట్టుగానే ఎన్కౌంటర్లు చేస్తుంది. అయితే ఛత్తీస్గఢ్లో జరుగుతున్న మరణ హోమాన్ని ఆపాల్సిందిగా ఈ రాష్ట్రం నుండి మేధావులు ఆలోచనకు వచ్చారు. తక్షణమే మావోయిస్టులతో శాంతి చర్చలు ప్రారంభించాలని రిటైర్డ్ జడ్జ్ చంద్రకాంత్ ఇలాంటి మేధావులు ఛత్తీస్గఢ్ పరిణామాల పట్ల ఆందోళన చెందుతున్నారు. వరుస ఎన్కౌంటర్ల కాల్పులు, అమాయక ఆదివాసీలు సైతం బలైపోతున్నారని, ఈ దేశ పౌరులు ఇలా సైనిక చర్య కారణంగా మరణించడం చాలా విచారకరమని తెలంగాణ ప్రాంతం మేధావులు విచారం చెందుతున్నారు. వీడియో చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు. ఇలాంటి మరెన్నో రాజకీయ వార్తల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.